హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ క్లాసెస్. మనం ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి సంబంధించినటువంటి అప్డేటెడ్ అంశాలు మనం తెలుసుకోబోతున్నాం. సో మనకు 2019 కంటే ముందు ఏం జరిగింది అనేటువంటిది మనందరికి తెలిసింది. 2019 తర్వాత సో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సో ఈ విభజనకు సంబంధించినటువంటి అంశాలు మరి ఎంతవరకు అమలైనాయి, సో దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం యొక్క స్టేటస్ ఏంటి అనేటువంటిది అభ్యర్థిగా మీరందరూ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్డేటెడ్ అంశాలను బేస్ చేసుకుని మనకు ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని అంశాలు అనేటువంటివి క్వశ్చన్స్గా రావడానికి వీలుంటుంది. సో మనకు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అప్డేట్ గురించి మనం తెలుసుకుందాం. సో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించింది విభజన చట్టంలో ఏ సెక్షన్ తెలియజేస్తుంది అంటే మీ అందరికి తెలుసు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విభజన చట్టంలో 90వ సెక్షన్ అనేది తెలియజేస్తుంది. సో ఈ 90వ సెక్షన్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత అనేటువంటిది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గోదావరి నదిపై నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం అనేది జరిగింది. అంటే విభజన చట్టం చేయడానికంటే ముందే మనకు పోలవరం ప్రాజెక్ట్ అనేది ప్రారంభమైంది. సో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును 2004లోనే ప్రారంభించింది, అది మనందరికీ తెలుసు. సో ఆ ప్రాజెక్టు పనులు అనేటువంటివి కొన్ని కారణాల చేత ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి 2014లో విభజన చట్టం చేసే నాటికి ఎంతవరకు అయితే వర్క్ ఇంకా చేయాల్సి ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఉంది విభజన చట్టం ప్రకారం. అందుకని మనకు ఒకసారి ఎగ్జామ్లో కూడా అడిగారు, రాష్ట్ర విభజన చట్టం ప్రకారము పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత అని. అంటే 75:25 లేదా 25:75 లేదంటే 50:50 లేదంటే 100% అని చెప్పేసి ఇలా అడిగారు. అంటే 75:25 అంటే 75% కేంద్రం, 25% రాష్ట్రం బేర్ చేసుకోవాలా, లేదంటే 50:50 అంటే కేంద్రం 50%, రాష్ట్రం 50% బేర్ చేసుకోవాలా, లేదా 100% అంటే కేంద్ర ప్రభుత్వమే 100% బేర్ చేసుకోవాల్సి ఉంటుందా అనేటువంటిది కూడా మనకు ఎగ్జామ్లో రావడం జరిగింది. సో ప్రీవియస్ ఎగ్జామ్లో మనకు 2016లో జరిగిన ఎగ్జామ్లో రావడం జరిగింది. సో దాని ప్రకారం మనం తీసుకుంటే ఇక్కడ 100% పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వందే. అయితే 2004 కంటే ముందే 2014 కంటే ముందే ఒక 5,000 కోట్లు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి ఉంది. తర్వాత 2014 నుంచి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఒక 16,000 కోట్లు అంచనా వేయడం జరిగింది. ఇది 2014 యొక్క ధరల ప్రకారం, 2014లో ఉన్నటువంటి ధరల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం కోసం 16,000 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే ఆ 16,000 కోట్లతో పాటుగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో పనులను ప్రారంభించినందుకు ఖర్చు చేసిన 5,000 కోట్లను కూడా ఇవ్వాలి అనేటువంటిది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి ప్రపోజల్ కూడా చేశాం. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. ఎందుకంటే విభజన చట్టం చేసే నాటికి ఎంతవరకు అయితే పనులు ఇంకా చేయవలసి ఉందో వాటిని 100% కంప్లీట్ చేయడమే కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పేసి అన్నారు. ఇక అంతేకాకుండా 2014లో ఈ ప్రాజెక్టు పనులు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగించాల్సినటువంటి ఆ సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఆ పనులను నిర్వహించడానికి బాధ్యత తీసుకుంది. అయితే అందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో పనులు అనేటువంటివి మనకు 2016 నుంచే ప్రారంభించింది అని చెప్పేసి మనం అనవచ్చు. అందుకే 2016 నుంచి పనులు ప్రారంభించినప్పుడు 2016 సంవత్సరం యొక్క అంచనాల ప్రకారం లేదా 2017 సంవత్సరం యొక్క ధరల ప్రకారము ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయమును 28,000 కోట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం 2014 ధరల ప్రకారమే మేము ఇవ్వాల్సినటువంటిది ఏదైతే ఉంటుందో దానికోసం నిధులు కేటాయించడం జరుగుతుంది, ఆ 16,000 కోట్లకు మాత్రమే మేము నిధులు కేటాయిస్తాము అని చెప్పేసి అన్నారు. ఇక అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక అంశాన్ని కూడా తీసుకొచ్చింది. సో ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటుగా పునరావాసానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. అంటే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావడం వల్ల కొన్ని గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. సో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలకు పునరావాసం కల్పించడం సంబంధించినటువంటి బాధ్యత కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి. ఆ ఓవరాల్గా తీసుకుంటే
పునరావాసము, ప్రాజెక్ట్ నిర్మాణము, పునర్నిర్మాణ పనులు ఇవన్నీ కలుపుకుంటే 54,000 కోట్ల వరకు ఖర్చు అంచనా ఉంటుంది అని చెప్పేసి గత 2019 కంటే ముందే గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనగా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఈ అంశాన్ని మొత్తం 54,000 కోట్ల వరకు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి శ్వేతపత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. సో కానీ ఇవేమీ కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2014 సంవత్సరం నాటికి ధరలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే మేము ఇవ్వాల్సిన నిధులు ఇస్తాము అని చెప్పిస్తున్నారు. సో ఆ విధంగా నిధులు ఇస్తున్నారు. అయితే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వానికి రియంబర్స్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఇస్తుంది. అయితే ఈ సందర్భంగా మళ్ళొకసారి అసలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్వాంశాలు ఏమిటి అనేటువంటిది చూద్దాం. ఓకే, 90వ సెక్షన్లోనైతే పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణము పునరావాస వసతులు, పునరావాసానికి సంబంధించినటువంటి సహకారము అంటే ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం వల్ల ఏ గ్రామాలు అయితే ముంపు గురవుతున్నాయో ఆ గ్రామాల ప్రజలకు పునరావాసానికి సంబంధించినటువంటి సహకారం కూడా కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. దాంతో పాటుగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడానికి పర్యావరణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమున్నా, అటవీ శాఖకు సంబంధించినటువంటి అనుమతులు ఏమన్నా ఉన్నా అవి పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వమే వాటిని క్లియర్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుంది. ఎందుకంటే విభజన చట్టంలో 90వ సెక్షన్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాబట్టి ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా పర్యావరణ, అటవీకి సంబంధించినటువంటి ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా వాటికి సంబంధించిన అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వమే క్లియరెన్స్ గా చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ 90వ సెక్షన్ అనేటువంటిది పేర్కొంది. మరి పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటి అని అంటే ఇది మనకు బ్రిటిష్ వారి కాలంలోనే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటివి వచ్చాయి. అంటే బ్రిటిష్ వారి కాలంలోనే 1857 సంవత్సరంలో ఈ కాటన్ దొర అని చెప్పేసి అంటాం కదా. సో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై పోలవరం వద్ద ఒక ప్రాజెక్ట్, గోదావరి నదిపై ఒక ప్రాజెక్ట్ కట్టాలి అన్నారు. అంటే ఉభయ గోదావరి జిల్లాలో మనకు ప్రవహిస్తున్నటువంటి గోదావరి నదిపై ఒక ప్రాజెక్ట్ కట్టాలి అని చెప్పేసి 1857 సంవత్సరంలోనే సర్ ఆర్థర్ కాటన్ అనేటువంటి మన బ్రిటిష్ అధికారి నిర్ణయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఎక్కడ నిర్మించాలి అనేటువంటిది మాత్రం మనకు స్వాతంత్ర్యం కంటే ముందే 1941లో వెంకట కృష్ణ అయ్యర్ అని చెప్పేసి ఒక అధికారి, వెంకటకృష్ణ అయ్యర్ అనేటువంటి ఒక అధికారి సో అది పోలవరం అనేటువంటి గ్రామం వద్ద నిర్మించాలి అని చెప్పేసి నిర్ణయించారు. ఓకేనా. 1857 సంవత్సరంలో సర్ ఆర్థర్ కాటన్ మొదటిసారిగా గోదావరి నదిపై, ఉభయ గోదావరి జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరి నదిపై మనకు ఒక ఆనకట్ట కట్టాలి, ఒక డ్యామ్ నిర్మాణం చేయాలి అని చెప్పేసి మొదటిసారిగా ప్రపోజల్ తీసుకొచ్చినటువంటిది అతను. తర్వాత మనకు 1941లో వెంకటకృష్ణ అయ్యర్ అనేటువంటి అధికారి సో ఇక ఎక్కడ ఈ డ్యామ్ కడితే బాగుంటుంది అని చెప్పేసి ఒక సర్వే చేసి సో పోలవరం గ్రామం వద్ద ఈ డ్యామ్ నిర్మాణం చేయాలి అని చెప్పేసి అన్నారు. సో పోలవరం అనేటువంటిది ఒక అగ్రహారం. వాస్తవానికి ఇది మనకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక మండలం, పోలవరం మండలం. పోలవరం అనేది ఒక గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఈ పోలవరం అనేటువంటిది ఒక అగ్రహారం. అగ్రహారం అంటే మీ అందరికి తెలుసు, బ్రాహ్మణులకు రాజులు ఇచ్చినటువంటి ఒక గ్రామాన్ని, దత్తత ఇచ్చినటువంటి గ్రామాన్ని, కానుకగా గిఫ్ట్గా ఇచ్చినటువంటి గ్రామాన్ని అగ్రహారాలు అని అంటారు. అలా బ్రాహ్మణుల కోసం ఈ పోలవరం అనేటువంటి గ్రామాన్ని ఇవ్వడం జరిగింది. ప్రోలయ భూపతి, ముసునూరు నాయకుడైనటువంటి ముసునూరు ప్రోలయ భూపతి అనేటువంటి రాజు ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి పోలవరం అనేటువంటి అంటే ఒక గ్రామాన్ని ఇచ్చారు. దాన్నే పోలవరం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. మరి ఈ పోలవరం ప్రాంతం వద్ద ఈ డ్యామ్ నిర్మాణం చేయాలి, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలి అని చెప్పేసి భావించారు. దాని ప్రారంభంలో రామపాద సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పేరు పెట్టారు. రామపాద సాగర్ ప్రాజెక్ట్ అని ఎందుకు పేరు పెట్టారంటే సో ఈ పోలవరం వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్లయితే, డ్యామ్ ప్రాజెక్టు నిర్మాణం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినట్లయితే సో మొత్తంగా మనకు భద్రాచలంలోని రామాలయం గుడి వద్దకు వాటర్ అనేటువంటిది వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే మీ అందరికీ తెలుసు, ఒక నదిపై ఇలా డ్యామ్ నిర్మాణం జరిగినప్పుడు, ఒక నది ఈ విధంగా ప్రవహిస్తున్నప్పుడు, ఒక డ్యామ్ నిర్మాణం జరిగినప్పుడు ఆటోమేటిక్గా సో దానికి సంబంధించినటువంటి వాటర్ అంతా ఈ విధంగా స్టోర్ అవుతుంది. సో ఆ రకంగా తీసుకుంటే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భద్రాచలం ఏదైతే ఉందో, భద్రాచలం రామాలయం వరకు కూడా
ఆ వాటర్ అనేటువంటిది వెళ్తుంది. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే భద్రాచలం రామాలయంలో రాముడు సీతారాముల యొక్క పాదాల వరకు వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని రామపాద సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆ రోజు పేరు పెట్టడం జరిగింది. తర్వాత దీన్ని మళ్ళీ పోలవరం ప్రాజెక్టు అని చెప్పేసి పేర్కొన్నారు. ఇలా మరి స్వాతంత్ర్యానికంటే ముందే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలనుకున్నారు. ఆ రోజులలో ఒక 6,50,00,000తోటి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అంచనా వేశారు. కానీ ఇక చాలా కారణాల చేత అది పనులు ఏవి కూడా జరగలేదు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, ఇదంతా కూడా ఆంధ్ర రాష్ట్ర అవతరణ, మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి సో మద్రాసు రాష్ట్రంలో ఉన్నంత వరకు ఆంధ్ర ప్రాంతం పట్ల వివక్షత అనేది మద్రాసీలు తమిళులు చేశారు కాబట్టి సో మనకు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అనేటువంటి దాని గురించి ఎలాంటి ఆలోచన చేయలేదు. సో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రాజకీయ కారణాలు ఇవన్నీ వెరసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం మాత్రం ముందడుగు అనేటువంటిది జరగలేదు. చివరికి 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు సో ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా చెయ్యాలి అనేటువంటి ఒక లక్ష్యంతో జలయజ్ఞము అనేటువంటి కార్యక్రమాన్ని పేర్కొనడం జరిగింది. సో హరితాంధ్రప్రదేశ్ అని చెప్పేసి అంటే మొత్తం మనకు ఇక్కడ అనేక రకాలుగా ప్రాజెక్టుల నిర్మాణం చేసి సాగునీరు త్రాగునీరు సమస్యలను పరిష్కారం చేసి ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేయాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో మనం ఏదైతే జలయజ్ఞం ప్రాజెక్టు జలయజ్ఞం కార్యక్రమం తీసుకున్నారో ఈ జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగానే పోలవరం ప్రాజెక్టును ఒక ప్రయారిటీ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. అంటే వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్టుగా త్వరితగతిన పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి పూర్తిగా ప్రాధాన్యత ఇచ్చే ప్రాజెక్టుగా దీన్ని తీసుకొని జలయజ్ఞం కార్యక్రమంలో తీసుకొని ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు 2004లో ప్రారంభం చేశారు. ఈ ప్రాజెక్టు ఎక్కడ జరుగుతుంది అంటే మనకు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం దగ్గర రామయ్యపేట అనేటువంటి ఒక గ్రామం ఉందండి. పోలవరం దగ్గర రామయ్యపేట అనేటువంటి ఒక గ్రామం, అంటే పోలవరం అనేది మండలం, రామయ్యపేట అనేది గ్రామం. పోలవరం దగ్గరలో రామయ్యపేట అనేటువంటి ప్రాంతం వద్ద కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ గోదావరి నదిపై కట్టేటువంటి ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే భారతదేశంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం ఏ డ్యామ్ నిర్మాణం అనేది ఈ రకంగా జరగట్లేదు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఈ ప్రాజెక్ట్ మనము ఈ రకంగా ఒక నదిపై ఒక ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎలా కడతాం, ఒక డ్యామ్ కట్టి మనం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. డ్యామ్ అనేది నదికి అడ్డంగా కట్టడం అనేటువంటిది ఉంటుంది. నదికి అడ్డంగా కడతాం. నదికి అడ్డంగా డ్యామ్ కట్టేటప్పుడు ఈ వాటర్ ఫ్లో అనేది ఎలా కంట్రోల్ చేస్తారంటే ఈ వాటర్ ఫ్లోను ఆపి వేరే దిక్కు మళ్లించి ఈ డ్యామ్ నిర్మాణం చేస్తారు. అంటే నది ప్రవాహ దిశలోనే నదికి ఎదురుగా అడ్డుగా కట్టేటువంటిది డ్యామ్లు. సో ఇవి ఆనకట్టలు అంటాం, దీని డ్యామ్లు అంటాం. ఇది ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఆ సమయంలో డ్యామ్ నిర్మాణం ఆనకట్ట నిర్మాణం జరుగుతున్నంత వరకు సో నది యొక్క ప్రవాహ దిశను మారుస్తారు. సో ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ప్రవాహ దిశను మారుస్తే సో ఈ డ్యామ్ నిర్మాణం జరిగేంత వరకు ఈ రకంగా వాటర్ వెళ్తుంది. ఓకేనా. తర్వాత ఈ డ్యామ్ నిర్మాణం జరిగిన తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఇది క్లోజ్ చేయడం వల్ల ఈ రకంగా మళ్ళీ నది యథావిధిగా తన యొక్క సరి అయినటువంటి దిశలో అది ప్రవహిస్తూ ఉంటుంది. డ్యామ్ ద్వారా గేట్లు ఎత్తివేయడం ద్వారా ఆ వాటర్ అనేటువంటి క్రింది ప్రాంతానికి వెళ్తుంది. సో ఇలా చేస్తారు. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా మనకు విద్యుత్ ఉత్పత్తి అనేటువంటిది కూడా చేస్తారు. సో ఇక్కడ మనకు జల విద్యుత్ ప్రాజెక్టులు అంటారు దీన్ని. ఓకే. సో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు అనేటువంటి చెప్పేసి మనకు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా జల విద్యుత్ అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అనేటువంటి క్రింది ప్రాంతంలోకి గేట్లు ఎత్తివేయడం వల్ల సో దాని స్పీడ్కి కింద టర్బైన్స్ అనేది పెట్టడం వల్ల అది ఎలక్ట్రిసిటీ అవుతుంది. ఇదంతా మీకు జనరల్గా తెలుసు. అయితే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఇది గోదావరి నదికి అడ్డుగా కట్టట్లేదు. మనం నది ప్రవాహ దిశకు ఎదురుగా మనం కట్టట్లేదు, అడ్డుగా కట్టట్లేదు. సో ఇది మనం సైడ్కి కడుతున్నాం. అర్థమవుతుందా? ఈ రకంగా నది ఈ విధంగా వెళ్తున్నప్పుడు దీనికి మనం సైడ్కు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అనేటువంటిది పనులు జరుగుతున్నాయి. అంటే ఈ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యేసరికి ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తయిన తర్వాత అప్పుడు సో దీన్ని క్లోజ్ చేసి ఇటు నుంచి వాటర్ అనేటువంటిది పంపించుకోవడం జరుగుతుంది అన్నట్టు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ డ్యామ్ నిర్మాణం అనేటువంటిది త్వరితగతిన కాకపోయినా సో ఇబ్బందులు ఏముండదు. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ మనం అదే నదికి అడ్డంగా కట్టినప్పుడు మనకు నీటి ప్రవాహం అనేటువంటి తక్కువగా ఉన్నప్పుడు పనులు స్పీడ్ అవుతాయి.
ఎందుకంటే నీటి ప్రవాహము ఎక్కువగా ఉన్నదనుకోండి, దాన్ని సైడ్కి మళ్లించాలి అంటే చాలా కష్టం. అంతేకాకుండా వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణ పనులు అనేవి జరగవు. ప్రాజెక్టు ఎంతవరకు అయితే పనులు అయిపోయినాయో అవన్నీ మునిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అదంతా కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఇక్కడ గోదావరి నది అనేటువంటిది మహారాష్ట్ర నుంచి, ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఈ నది అనేది దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి గోదావరి నది యొక్క విస్తీర్ణం అనేది పెరుగుతుంది అన్నట్టు. గోదావరి నది విస్తీర్ణం పెరుగుతుంది, ఫ్లో అనేది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకని గోదావరి నదికి అడ్డుగా ఇక్కడ మనకు ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం అనేది, ఆనకట్ట కట్టడం అనేది చాలా కష్టం, వ్యయంతో కూడినటువంటి పని. మళ్ళీ అంతే అన్ని ఇబ్బందులు అనేటువంటి వస్తాయి అని చెప్పేసి దీన్ని ఇలా మళ్లించి దీన్ని ఈ విధంగా వెళ్తున్నప్పుడు ఇలా కాకుండా ఇలా ప్రాజెక్ట్ కట్టాలి. దాంతో మనకు ఎప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ విధంగా వెళ్ళిపోతుంటాయి, దాన్ని ఇలా తీసుకుంటాం అన్నట్టు. ఓకేనా? తర్వాత ఇది క్లోజ్ చేసి ఇది మళ్ళిస్తాం. ఇది భారతదేశంలో ఫస్ట్ ప్రాజెక్టుగా మనకు ఇది జరుగుతున్నటువంటిది. ఓకేనా? మరి ఈ గోదావరి నదిపై చేస్తున్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు 2004లో స్టార్ట్ చేయబడ్డాయి. అప్పుడు దాన్ని ఒక 8,500 కోట్లు అని చెప్పేసి అంచనా వేశారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టులు పని చేపట్టింది. 8,500 కోట్లు అంచనా వేయమని చెప్పేసి అనుకున్నారు. అయితే 2006 వరకు మాత్రమే ఈ పనులు జరిగినాయి. 2004 నుంచి 2006 వరకే ఈ పనులు జరిగాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పైన 2005లో మనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది. ఎందుకంటే దీని పర్యావరణానికి, అటవీకి సంబంధించినటువంటి అనుమతులు లేవు, అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నారు అని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా రాష్ట్రం మొదలైనటువంటివి కూడా దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయడం అనేటువంటిది జరిగింది. దాంతో పాటుగా ఇది అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్నారు కాబట్టి ఎంతో అటవీ భూములు అనేటువంటివి మునిగిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల పర్యావరణం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మనకి కేసు అనేటువంటిది వేసిన తర్వాత దానివల్ల ప్రాజెక్టు పనులు అనేటువంటివి ఆపేయడం జరిగింది. 2009లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి పర్యావరణ, అటవీ అనుమతులు అన్నీ పొంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో దానికి సంబంధించినటువంటిది పెట్టడం వల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2009లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుమతిని మంజూరు చేయడం జరిగింది. మళ్ళీ 2009లో పనులు యథావిధిగా స్టార్ట్ చేసేటువంటి ఆ క్రమంలోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల తర్వాత వచ్చినటువంటి రాజకీయ పరిణామాల వల్ల ఈ ప్రాజెక్టు పనులు అనేటువంటివి ముందుకెళ్ళలేదు. తర్వాత ఇక 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో మరి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర విభజన వల్ల ఉన్నటువంటి సమస్యల్లో ప్రధానంగా వ్యవసాయ రంగానికి సాగునీరు అనేది ఎలా అందించాలనేది ఒక సమస్య. కాబట్టి ఆ సమస్య పరిష్కారం కావాలి అంటే పోలవరం ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలి. మరియు రాష్ట్ర విభజన జరిగినప్పుడు మిగులు బడ్జెట్తో ఏర్పడుతున్నటువంటి రాష్ట్రం కాబట్టి ఈ పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలి అంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉంటాయి. అందుకని దీన్ని కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేస్తామని చెప్పేసి విభజన చట్టంలో ఆ అంశం అనేటువంటిది, ఈ 90వ సెక్షన్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది. మరి 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అనుకున్నట్టు కేంద్రంలోనే ఎన్డీఏ కూటమిలో ఈ టీడీపీ పార్టీ భాగస్వామ్యం కావడంతో మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా సఖ్యతతో ఉన్నాయి కాబట్టి ప్రాజెక్టును అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి అడ్డంకులు లేవు అని చెప్పేసి భావించడం జరిగింది. మరి ప్రాజెక్టులు పనులు అనేటువంటివి చేపట్టారు. ప్రాజెక్టుల పనులు చేపట్టేటప్పుడు ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే నిర్మించదలిచినటువంటి ఈ ప్రాజెక్టును ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి మధ్య ఉన్నటువంటి సయోధ్య వల్ల ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేసుకుంటుంది. దానికి అయ్యే ఖర్చు మాత్రం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తే సరిపోతుంది అని చెప్పేసి, కేంద్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఒక ప్రపోజల్ వచ్చింది. వాస్తవానికి ఈ ప్రపోజల్ను నీతి ఆయోగ్ తీసుకొచ్చింది అని చెప్పేసి అంటారు. మొత్తానికి నీతి ఆయోగ్ వల్ల కావచ్చు మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సుముఖత తెలియజేయడంతో ప్రాజెక్ట్ నిర్మాణం అంటే మాకు అనుగుణంగా ప్రాజెక్ట్ నిర్మాణంను మేము నిర్మించుకుంటాం, మేము స్పీడ్గా దీన్ని ప్రయారిటీ ప్రాజెక్ట్గా తీసుకొని దీన్ని పూర్తిగా తొందరగా కంప్లీట్ చేసుకుంటాం, దానివల్ల మాకు రాష్ట్ర వ్యవసాయానికి ఎంతగానో అది ఉపయోగపడుతుంది. కాబట్టి అది రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కాబట్టి ప్రాజెక్టుల పనులు మేము తొందరగా పూర్తి చేసుకోవడానికి మేమే బాధ్యత తీసుకుంటాం, మేము చేసిన వ్యయానికి మీరు రియంబర్స్మెంట్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్పినటువంటి దానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సుముఖత తెలియజేస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం బాధ్యత అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత మనకు
ఏ కంపెనీ అనేటువంటిది ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందుకు వచ్చారు అంటే మనకు 2019 నాటికి నవయుగ అనేటువంటి కంపెనీ, నవయుగ అనేటువంటి కంపెనీ ఈ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు అనేటువంటివి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు అనేటువంటివి కాంట్రాక్ట్ అనేటువంటివి పొందడం జరిగింది. సో ఇక పూర్తి కావాల్సినటువంటి బాధ్యత అంతా కూడా నవయుగ కంపెనీ ద్వారానే, ఈ కాంట్రాక్ట్ ద్వారానే ఆ పనులు అనేటువంటి పూర్తవుతాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వము ఈ కంపెనీకి ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటి అవకాశాన్ని కల్పించింది. అంటే మీరు కాంట్రాక్ట్ పొందారు, ఓకేనా. సో ఇక్కడ తీసుకుంటే మరొక అంశం కూడా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ పోలవరం